ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తర్వాత ఆయన కుమారుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి నారా లోకేష్ ఈరోజు ఆసక్తికరమైనటువంటి రెండు పనులు చేశారు. ముందు లోకేష్ సంబంధించింది చూద్దాం, ఎందుకంటే అది ప్రజలకు సంబంధించింది కాబట్టి. ఈరోజు చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా సత్యసాయి జిల్లాలో ముందస్తుగా సిపిఎం నాయకులను చాలామందిని అరెస్ట్ చేశారు ఇళ్లలోనే. దీని మీద ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తీవ్రంగా దీని మీద ఖండిస్తూ ఒక ప్రకటన చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గ పర్యటనకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చిన సందర్భంగా పెనుకొండ, మడకశిర ప్రాంతాల్లో సిపిఎం నాయకులను, ప్రజా సంఘాల ముఖ్య కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ ఖండిస్తున్నది. అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నది. మడకశిరలో పింఛన్ల పంపిణీ కోసం ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అకారణంగా సిపిఐఎం ప్రజా సంఘాల నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఎటువంటి ఆందోళన కార్యక్రమాలకు సిపిఎం పిలుపునివ్వకపోయినా గురువారం తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తున్న సిపిఎం నాయకులు పెద్దన్న, రమేష్, గంగాధరు, వెంకట్రాముడులను అరెస్ట్ చేసి పెనుకొండ పోలీస్ స్టేషన్లో పెట్టారు. మడకశిరలో అంగన్వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి శ్రీదేవి, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు వీరేష్లను గృహ నిర్బంధం చేశారు. గత వైసీపీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఏ జిల్లా పర్యటన చేస్తే అక్కడి వామపక్ష పార్టీల నాయకులను, ముఖ్యంగా సిపిఎం నాయకులను ముందస్తు అరెస్ట్ చేయడం, ఉద్యమాల పట్ల నిరంకుశంగా వ్యవహరించింది. ఈ నిరంకుశ అప్రజాస్వామిక చర్యలను ఎన్నికల్లో ప్రజలు నిరసించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ పద్ధతులను విమర్శించి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అదే నిర్బంధ చర్యలను కొనసాగించడం సరైనది కాదు. ఇలాంటి చర్యలను రాష్ట్ర ప్రభుత్వం విడనాడాలని సిపిఎం కోరుతున్నది. అరెస్ట్ చేసిన సిపిఎం నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నది. సో ఇలా చాలా స్పష్టంగా శ్రీనివాసరావు ఈ ప్రకటన చేశారు. అంటే వైసీపీ ఇవన్నీ అరెస్టులు చేయడం, దీన్ని విమర్శించిన మీరు వచ్చిన వెంటనే ఎందుకు ఇలా చేశారు? పైగా ఏదన్నా ఒక కార్యక్రమానికి మేము పిలిపిస్తే దాని మీద ఏదైనా చేస్తే అర్థం ఉంది. అసలు మేము పిలుపు కూడా ఇవ్వలేదు, పిలుపు కూడా ఇవ్వకపోతే ఎందుకు అరెస్ట్ చేసినట్టు అనేది ఇక్కడ శ్రీనివాసరావు తెలిపినటువంటి నిరసన. సో దాంతో నారా లోకేష్ చాలా అంటే మామూలుగా జరగని విధంగా, ఏదో ఒక విధంగా కొత్త పద్ధతి అనే చెప్పాలి, మన్నించండి కామ్రేడ్స్ అని. అంటే కామ్రేడ్ అనే పదం సరే కమ్యూనిస్టులు కాబట్టి వాడారు అనుకున్నా, మిగతా విషయాలు కూడా మమ్మల్ని మన్నించండి కామ్రేడ్ అంటే శ్రీనివాసరావు ప్రకటనకి ఇది ప్రతిస్పందన అనుకోవాలి. సీఎం చంద్రబాబు గారి మడకశిర నియోజకవర్గం పర్యటన సందర్భంగా ఆ ప్రాంత సిపిఎం నేతలను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన పట్ల మన్నించాల్సిందిగా కోరుతున్నాం. గృహ నిర్బంధాలు, ముందస్తు అరెస్టులకు మా కూటమి ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకం. గత 5 ఏళ్ల పరదాల ప్రభుత్వం పోయినా ఇంకా కొంతమంది పోలీసుల తీరు మారలేదు. ఇటువంటి అప్రజాస్వామిక చర్యలను పునరావృతం కానివ్వం. ప్రభుత్వాన్ని ప్రజాపక్షమై ప్రశ్నించే హక్కు, ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కులను కాపాడుతాం. ఇకపై ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలు లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖ ముఖ్య అధికారులను కోరుతున్నానని ఒక ప్రకటన చేశారు నారా లోకేష్. నిజంగా ఇది ఆసక్తికరమో ఆహ్వానించదగింది కూడా. ఎందుకంటే ముందు ఏం జరుగుతుంది అనేది ఎలా ఉన్నా, ఇప్పుడు జరిగిన దానికి మన్నించండి కామ్రేడ్ అని చెప్పడము, ఇంకా ఇక ముందు జరగకుండా చూస్తామని చెప్పడము, అంతకుముందు కూడా కొద్దిగా ఉండేది అటువంటివి. పోలీసుల అత్యుత్సాహం కావచ్చు, పార్టీ నాయకుల యొక్క స్థానికంగా ఉన్న ఒత్తిడి కావచ్చు, ఇలా చేసేవాళ్ళు. కానీ ఇలాంటివి కుదరవు అని, ఎందుకంటే వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించడానికి దారితీసిన కారణాల్లో ముఖ్యమైనది ఒకటి, ఏకపక్షంగా ఉన్నారు, విమర్శలు, నిరసనలు సహించలేకపోతున్నారు అన్నది ముఖ్యమైనది. కాబట్టి అదే మళ్ళీ మీరు చేస్తున్నారు అని సిపిఎం ప్రశ్నించడంతో నారా లోకేష్ దాని తీవ్రతను గుర్తించిన వాళ్ళు కావచ్చు, ఈ ఎక్స్లో ఇది పెట్టి వాళ్ళని కూడా బహుశా విడుదల చేసినట్టుగా ఉన్నారు. ఇది స్వాగతించదగింది. ఈ స్ఫూర్తి, ఈ స్పిరిట్ కొనసాగాలని మనం కోరుకోవాలి. సిపిఎంఏ కాదు, ఇంకా ఎవరి పట్లైనా నిరసన చెప్తారు, దాన్ని పరిగణనలోకి తీసుకొని అవసరమైన
దిద్దుబాట్లు సర్దుబాట్లు అధికారంలో ఉన్న వాళ్ళు చేసుకోవాలి. అంతేకాని వాళ్ళని అరెస్టులు చేసేసి పెడితే ఉపయోగం లేదనేది ఇప్పుడు నారా లోకేష్ చెప్పే ప్రకారం మంత్రి మాత్రమే కాదు కదా, నారా లోకేష్ అంతకంటే ఇంకొంచెం ఎక్కువ. పోలీసుల దీనివల్లే జరిగింది, గత ప్రభుత్వ అలవాట్ల వల్ల అంటున్నారు. కాబట్టి ఇక ముందు ఇలాంటి సమస్యలు రావని మనం ఆశిద్దాం. ఈ స్పిరిట్ కూడా అంటే నేరుగా తనకు కాకపోయినా వచ్చిన దాన్ని స్పందించి దీన్ని బహిరంగంగా చెప్పడం, మన్నించమని అడగటం మంచిదే. చాలా రోజులుగా అసలు ప్రశ్నించడాన్ని సహించలేని వాతావరణం దేశంలో ఉంది కదా, ఇలాంటప్పుడు ఇది. ఇంకా రెండోది ఆసక్తికరమైంది, చంద్రబాబు నాయుడు కొద్ది రోజుల కిందట మాట్లాడుతూ నాకు పాదాభివందనాలు చేయొద్దు అని చెప్పారు. మీరు పాదాభివందనం చేస్తే నేను కూడా మీకు చేస్తానని ఒక కొత్త దీన్ని ఆయన ప్రకటించాడు. నిజంగానే ఆయన ఈరోజు పర్యటనల సమయంలో 1-2 చోట్ల తనకు పాదాభివందనం చేయబోయిన వాళ్ళను దాదాపు వంగి వాళ్ళ మోకాలు పట్టుకున్నంత పనిచేశారు. ఈ అతి విధేయత ప్రదర్శించడం కోసం వాళ్ళ ముందు సాగిలపడటం, ఇంకా ఈ పాదాభివందనాలు చేయటం, జయలలిత లాంటి వాళ్ళు ఎక్కువ చేసుకునేవాళ్ళు అట్లా. ఇది నిజానికి తెలుగునాట అంత లేదు, అది గతంలో. అది క్రమంగా పెరుగుతుంది. దాన్ని నిరుత్సాహపరచడానికి చంద్రబాబు చేసిన ఈ చర్య కూడా మంచిదే. అయితే ఇది గట్టిగా ఉండాలి. అలాగే ఇలాంటి వాటితో నాయకులను మెప్పించాలని చూసే వాళ్ళకి కనువిప్పు కూడా కావాలి.